ప్రతి భర్త తన భార్యతో చెప్పే అతి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తా అని చెప్పడం. మరి ప్రతి భార్య ప్రతి భర్తకి చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. అయ్యో, ఈ శారీ ఎలా ఉంది? బాగుంది. ఈ శారీ మీదకి ఈ కమ్మలు సెట్ అవుతాయంటావా? బాగున్నాయి. నీకేం రా, నీకేమన్నా బాగుంటాయి, ఏం పెట్టుకున్నా అని చెప్పచ్చుగా. ఉండు, నీతోనే చెప్పిస్తా. అయినా ఫేస్ బాగాలేకపోతే ఏం బాగున్నాయి, ఏం చేస్తాం చెప్పు. విజు చూడు, ఎందుకు నాన్న బాధపడుతున్నావు? ఫేస్ బాగాలేకపోతే ఏమి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా. అర్ధరాత్రి 2 గంటలకి స్విగ్గీ వాళ్ళు ఎందుకు కాల్ చేశారు నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం వినిపించట్లేదు. అర్ధరాత్రి 2 గంటలకి స్విగ్గీ వాళ్ళు ఎందుకు కాల్ చేశారు నీకు? ఏం చెప్తున్నావు? నాకు అస్సలు వినిపించట్లేదు. అర్ధరాత్రి 2 గంటలకి స్విగ్గీ వాళ్ళు ఎందుకు కాల్ చేశారు నీకు? అస్సలు నువ్వేం చెప్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అస్సలు వినిపించట్లేదు. ఎందుకు వినిపించదు నీకు? నమ్మవా? దా వచ్చి కూర్చో, నువ్వు కూడా వచ్చి కూర్చో. ఇప్పుడేంటి? నా వాలెట్లో 5000 రూపీస్ పెట్టాను, ఏమయ్యాయి చెప్పు? ఏమయ్యాయి నా వాలెట్లో 5000 రూపీస్? విజు, నిజంగానే వినిపించట్లేదు విజు. ఈ ప్లేస్ లో ఏముంది కదా? నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? తాగొచ్చావా? చీచి చీచి, నేను తాగుతానా? అసలు నీకు తెలియదా, నేను తాగను అసలు. నిజం చెప్పు. నిజం రా, నమ్ము, నేను అసలు తాగను. సరే, ఈ పేపర్ డస్ట్బిన్ లే. ఈ పేపర్ అక్కడ ఉన్న డస్ట్బిన్లో వేయాలి, అంతే కదా? అంతే కదా నువ్వు చెప్పేది? చూడు, బాగా చూడు, చూడు ఎలా చేశాను, చూసావా? డస్ట్బిన్ అక్కడ అసలు డస్ట్బినే లేదు. అన్నట్టు ఆ రాజుగారితో గొడవ పడ్డానంటే ఎందుకు? లేకపోతే నాకు పెళ్ళయిందని తెలుసు కూడా బాగున్నారా అని అడుగుతాడు వాడు.